నమస్తే అన్న, మీ పేరన్న? ఆడారి నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? అంటే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఉన్న గ్రాఫ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది ఈ రోజు వరకు. సో అంటే ఈరోజు 25 డేట్. సో ఎలక్షన్ వరకు ఈ మూవ్మెంట్ వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇండివిజువల్ ఇమేజ్ ఉండడం నవీన్ యాదవ్ గారికి గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ 2 సినారీలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కోటి. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అభివృద్ధిని కోరుకుంటారు. సో ఆ రోజు అభివృద్ధిని కోరుకొని బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. ఇప్పుడు అభివృద్ధిని కూడా ఇక్కడే ఇప్పుడు ఉన్న ఓటర్స్ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే మాకు జస్టిస్ చేయగలుగుతుంది, మాకు ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయొచ్చని భావిస్తారు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గ్రాఫ్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే ఒక రౌడీకి గూండాకి ఇచ్చారు టికెట్. నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రౌడీజం అంటున్నారు, దానికి మీరేమని చెప్తారు? అది వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వక ముందు నుంచి అప్పటి నుంచి 2 వీక్స్ ముందు నుంచి నా యూట్యూబ్ ఛానల్లో అనేక పబ్లిక్ బైట్స్ నేను స్వయంగా వెళ్ళి ఈ కృష్ణానగర్, రెహమత్ నగర్, కార్మిక నగర్, బోరబండ అనేక ప్రాంతాలకి నేను స్వయంగా పబ్లిక్ బైట్ తీసుకున్నాను. ఈ పబ్లిక్లో ఆ ఐడియాలజీతో ఆ ఆలోచనలో ఎవరు లేరు. సో వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలు కానీ పబ్లిక్ మాత్రం ఆ కోణంలో మాత్రం చూడట్లేదు. అంటే గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు, అదేవిధంగా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఆ యాంగిల్లోనే ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్న యాంగిల్లో ఎక్కడ కూడా చూడట్లేదు, ఈ నియోజకవర్గంలో చూడట్లేదు. మరి బయట వాళ్ళు ఎవరైనా చూస్తారో తెలియదు. ఇంకోటి, నవీన్ యాదవ్ గారు అంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఎంఐఎం వాళ్ళు చెప్తేనే నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఎంఐఎం వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీలు ఇచ్చారనేది పూర్తిగా అపోహ. ఎందుకంటే నేను గత ఎలక్షన్స్ నుంచి చూస్తాను. 2023 ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చుంటేనే నవీన్ యాదవ్ గారు గెలిచేవాళ్ళు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చాయి. లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి పార్టీ నుంచి వస్తే 20,000 ఓట్లు వచ్చాయి. లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. మీకు అర్థమవుతుందా? ఆయన ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చాయి. సో నవీన్ యాదవ్ గారికి ఉన్న గ్రాఫ్ చెప్తున్నాను, అంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆయనకి పడే ఓట్స్ చెప్తున్నాను. 2023లో ఆయనకి ఇచ్చుంటే గెలిచే అవకాశం ఉంది. సో అజరుద్దీన్ గారికి ఇచ్చారు కాబట్టి ఈయన సీట్ వదులుకొని ఆయనకి సపోర్ట్ చేశారు. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈయన సపోర్ట్ చేసి ఈయనకి రావాల్సిన సీటు, ఈయన గెలవాల్సిన ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉందో అది వదులుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది తప్ప ఎంఐఎం చెప్పింది ఇస్తారని 1% కూడా సత్యం కాదు నాకున్న అవగాహన ప్రకారం. టీఆర్ఎస్ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మాగంటి గోపినాథ్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు కదా, వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు. ఏమైనా సానుభూతి అక్కడ ఓట్లు పడే అవకాశం? నేను డే 1 నుంచి చెప్తున్నాను, సానుభూతి అనేది మాగంటి గోపినాథ్ గారిని వాళ్ళ వైపుకి కానీ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఈ బై ఎలక్షన్స్లో 2025లో ఉండదు అని చెప్పాను. ఎందుకంటే రాజకీయాల పరంగా సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ వచ్చింది. ఎందుకు? ఆయన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి వాళ్ళ నాన్నగారు అభివృద్ధి చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది టీడీపీ పార్టీకి. ఎందుకు అరెస్ట్ చేసింది? ఒక రాజకీయ పరంగా ఎదుగుతున్న వ్యక్తిని ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ లేదా కొంతమంది శక్తులు కానీ ఆమెను అరెస్ట్మెంట్ చేసినప్పుడు, ఆమెను హింసించినప్పుడు, ఆమెను జైల్లో పెట్టినప్పుడు అప్పుడు సానుభూతి వస్తుంది. భర్త చనిపోయారు కాబట్టి అన్నది సానుభూతి రాదు. వ్యక్తిగత సానుభూతి వేరు, రాజకీయాల్లో సానుభూతి వేరు. నేను ఇలాగే కొంతమంది 10-15 మంది మహిళలను తీసుకున్నప్పుడు అందులో చాలామంది ఎక్కువ ఏం చెప్పారంటే ఆమెకి రాజకీయపరమైన ఎక్కువ అవగాహన లేదు. సో పొలిటికల్గా కూడా ఆమె కొంత అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ షర్మిల గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, లేడీస్ అనేసి పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. వీళ్ళకి ఏ పదవి ఇచ్చినా చేస్తారనే నమ్మకం అనేది ఓటర్స్కి ఉంటుంది. సో మాగంటి సునీత గారు ఫస్ట్ టైం వీళ్ళు సొసైటీలోకి పబ్లిక్లోకి వచ్చారు. సో పబ్లిక్ వెంటనే వాళ్ళ మీద నమ్మకాలు ఉండవు. అది సో సానుభూతి అనేది ఉంటుందని నేను 80% ఉండదు. ఓవరాల్గా ఏ పార్టీ జెండా ఎగిరేస్తుందని మీరు అంటున్నారన్న జూబ్లీస్లో ఈసారి? ఈ రోజు వరకు చెప్తున్నాను, ఇది 2025 మరి ఈరోజు డేట్ అంతా 23. ఈ రోజు చెప్తున్నాను, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉంది. అది కూడా ఇంకో విషయం చెప్తుంటే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇదే బై ఎలక్షన్స్ ఇంకో ఏరియాలో మారితే మాత్రం ఇదే గ్రాఫ్ ఉంటుందని అనట్లేదు. సో కాబట్టి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది. మరి రేపు ఎండింగ్ వరకు ఏ రకమైన మారుతుందో మనం చెప్పలేము. థ్యాంక్స్. థ్యాంక్ యూ.